నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. అసలు సినిమా అవుతుందా లేదా అన్న క్లారిటీ లేకుండా ముందే రిలీజ్ డేట్లు బ్లాక్ చేసుకుంటున్నారు. తీరా ఆ డేట్ కి ఆ సీజన్ కి షూటింగ్ అవ్వలేదని వేరే సినిమాలు ఉన్నాయని పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు సడన్ గా సీన్ లోకి వచ్చేస్తున్నాయి. అసలు ఈ సమ్మర్ సినిమాల కన్ఫ్యూజన్ ఏంటి? ఏ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? వస్తే అన్ని సినిమాలు ఒకేసారి వస్తాయి, లేకపోతే ఒక్క సినిమా రిలీజ్ కి కూడా దిక్కుండదు. ప్రస్తుతం టాలీవుడ్ లో పరిస్థితి అలాగే ఉంది. సంక్రాంతికి పోటీ పడి మరీ పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. ఇక మిగిలిన సినిమాలన్నీ సమ్మర్ కి షిఫ్ట్ అయిపోయాయి. ఆ సినిమాల్లో చిరంజీవితో పాటు మెగా హీరోలవి 4-5 సినిమాలున్నాయి. ఎన్టీఆర్ తో పాటు పెద్ద సినిమాలు కూడా 4-5 ఉన్నాయి. మరి వీటిలో ఏదెప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ మాత్రం మిస్ అవుతోంది. నిజానికి మార్చ్ 19న డెకాయిట్ రిలీజ్ అవుతున్నట్లు డేట్ ఇచ్చేసింది. అదే రోజున యష్ టాక్సిక్ మూవీ పాన్ ఇండియా రిలీజ్ కూడా. మాకు ఎవరు పోటీ కాదు, మేము ఎవరితో పోటీలో లేమంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతూ మార్చి 19నే సినిమా రిలీజ్ అని క్లారిటీ ఇస్తూనే ఉన్నారు అడవిశేష్. అయితే ఇప్పుడు సీన్ మారే ఛాన్స్ ఉందన్న టాక్ వైరల్ అవుతోంది. మార్చి 19న యష్ భారీ మూవీ టాక్సిక్ తో పాటు రీసెంట్ బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ ధురంధర్ కి సీక్వెల్ కూడా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ జస్ట్ హిందీలోనే 1400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు బద్దలు కొట్టిన ధురంధర్ ఈసారి పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా మార్చి 19నే. ఫస్ట్ పార్ట్ క్రేజ్ కి సెకండ్ పార్ట్ మీద విపరీతమైన హైప్ ఉంది. ధురంధర్ 2 టీజర్ అప్డేట్ కూడా ఇవ్వటంతో ఇప్పట్నుంచే సినిమా మీద హైప్ కంటిన్యూ అయ్యేలా జాగ్రత్త పడుతోంది టీం. మరి ఒకవైపు ధురంధర్ 2, మరోవైపు టాక్సిక్ మధ్య డెకాయిట్ రిలీజ్ అయితే ఓపెనింగ్స్ కూడా కష్టమన్న టాక్ బాగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే డెకాయిట్ పోస్ట్ పోన్ అవడం గ్యారంటీ. ఆల్రెడీ సమ్మర్ లో ఉన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని పీకల్లోతు కన్ఫ్యూజన్ లో ఉన్నాయి. ఒకవేళ సమ్మర్ సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ అయితే ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి? ఆల్రెడీ దసరాని బ్లాక్ చేసుకున్న సినిమాల రిలీజ్ ని డిస్టర్బ్ చేస్తాయా? సమ్మర్ రిలీజ్ కన్ఫ్యూజన్ లో ఉన్న మరో సినిమా ద పారడైజ్. నాని శ్రీకాంత్ వదల కాంబినేషన్ లో రెండో సినిమాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ద పారడైజ్ సినిమా మార్చ్ 26న రిలీజ్ డేట్ ఇచ్చింది. ఆల్రెడీ బరిలో ఉన్న సినిమాలు అసలు తగ్గేదే లేదని, మార్చ్ 26న ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేసి తీరుతామని మొన్నటి వరకు చెప్పారు నిర్మాతలు. అయితే మొన్నీ మధ్య జరిగిన ప్రెస్ మీట్ లో సినిమాకు సంబంధించి ఇంకా 2 నెలల షూటింగ్ ఉందని చెప్పటంతో ద పారడైజ్ మూవీ మార్చి 26 నుంచి జూన్ కు షిఫ్ట్ అయిందని అన్అఫీషియల్ గా వినిపిస్తూనే ఉంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే. అసలే గేమ్ చేంజర్ తో బిగ్గెస్ట్ ఫ్లాప్ లో ఉన్న చరణ్ కి గేమ్ చేంజర్ రిజల్ట్ తో బాగా డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ కి పెద్ద సినిమాతో మంచి ట్రీట్ ఇద్దామనుకున్నారు బుచ్చిబాబు. అందుకే మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాలతో పెద్ద సినిమాని తెరకెక్కిస్తున్నారు. కానీ లేటెస్ట్ గా చరణ్ కి కవల పిల్లలు పుట్టడం, ఆ పనుల్లో చరణ్ బిజీగా ఉండడం, ఇప్పుడప్పుడే షూట్ కి అటెండ్ అయ్యే టైం లేకపోవడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా డిలే అవడం వల్ల పెద్ద సినిమా సమ్మర్ నుంచి దసరాకు షిఫ్ట్ అవుతుందని రూమర్ వినిపిస్తోంది. సో పెద్ద విషయంలో కూడా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. సమ్మర్ సినిమాల రిలీజ్ల విషయంలో కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా సమ్మర్ కి రిలీజ్ అవుతుందనుకున్న విశ్వంబర సినిమా జూన్ లో రిలీజ్ అవుతుందని గట్టిగా వినిపిస్తోంది. టీజర్ సరిగా ఆడియన్స్ ని మెప్పించలేదు కాబట్టి ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాం, అందుకే సినిమా కూడా లేట్ అవుతుందంటూ యూనిట్ రీసెంట్ గా క్లారిటీ ఇవ్వటంతో విశ్వంబర జూన్ రిలీజ్ కన్ఫర్మ్ కాదా అన్న క్లారిటీ మిస్ అవుతోంది. ఒకవేళ చిరంజీవి విశ్వంబర సినిమా జూన్ కి రిలీజ్ ప్లాన్ చేసుకుంటే జూన్ ఫస్ట్ వీక్ స్కూల్స్ కాలేజెస్ రీఓపెనింగ్ హడావిడి కాబట్టి అప్పుడు గ్యారంటీగా రిలీజ్ ఉండదు. ఇక థర్డ్ ఫోర్త్ వీక్ లోనే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థర్డ్ వీక్ లో రజనీకాంత్ జైలర్ 2 రిలీజ్ అన్న టాక్ చాలా కాలం నుంచి వినిపిస్తోంది. జైలర్ 2 సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకొచ్చిన రజనీకాంత్ అసలే వరుసగా ఉన్న ఫ్లాప్లకి బ్రేక్ వేద్దామని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అంతేకాదు తెలుగులో కూడా జైలర్ 2కి ఫుల్ క్రేజ్ ఉంది. మరి అలాంటి టైంలో పెద్దగా హోప్స్ లేని విశ్వంబరని జైలర్ 2తో పోటీకి జూన్ లో బరిలోకి దింపుతారా అన్నది ఫ్యాన్స్ కి డౌటే. ఒకవేళ జూన్ లో మరే డేట్ కైనా విశ్వంబరని ప్లాన్ చేద్దామనుకుంటే ఆల్రెడీ జూన్ 25న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ సినిమా రిలీజ్ ఎప్పుడో అనౌన్స్ చేసింది.
ఇప్పటికే సినిమాని సూపర్ ఫాస్ట్ గా షూట్ చేస్తున్న ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ రిలీజ్ డేట్ ని మార్చేది లేదని, అన్న ప్రకారం సినిమాని జూన్ 25నే భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. 1-2 తప్పించి ఆల్మోస్ట్ అన్ని పెద్ద సినిమాలకి రిలీజ్ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అది షూటింగ్ అవ్వని సినిమాలకు, షూటింగ్ అయిపోయి డేట్ చూసుకుంటున్న సినిమాలకు కూడా కంటిన్యూ అవుతోంది. సమ్మర్ సినిమాలు డేట్లు మార్చుకున్నాయి. రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ లోనే ఉన్నాయి. ఒకవేళ సమ్మర్ సినిమాల్లో పారడైజ్, పెద్ది పక్కా పోస్ట్ పోన్ అయితే ఆ డేట్ కి ఏ సినిమా వచ్చే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. అయితే యునానిమస్ గా ఉస్తాద్ భగత్ సింగ్ పేరు మాత్రం వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసి బిందాస్ గా పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటూ ప్రమోషన్లు స్పీడ్ పెంచుతున్న ఉస్తాద్ టీమ్ మార్చ్ 26, 27లో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు ఫ్యాన్. అసలు సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేసుకున్న ప్రభాస్ సినిమా కూడా దసరాకి షిఫ్ట్ అయింది. హను రాఘోపుడి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ఫౌజీ సమ్మర్ రిలీజ్ కే ఏం చేసుకున్నారు ఫస్ట్. అయితే అది కాస్త దసరాకి మారిందని రీసెంట్ గా అఫీషియల్ గానే న్యూస్ వైరల్ అయింది. ఒకవేళ ప్రభాస్ దసరాకొస్తే మరి దసరాకి రిలీజ్ చేద్దామనుకున్న పెద్ది పరిస్థితి ఏంటి? మరప్పుడు ప్రభాస్ పోస్ట్ పోన్ చేసుకుంటారా? పెద్ది పోస్ట్ పోన్ అవుతుందా అన్నది పెద్ద కన్ఫ్యూజన్. ఫౌజీ, పెద్ది ఒకవేళ దసరా బరిలో ఉంటే మినిమం వారం రోజులు గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. ఈ గ్యాప్ లో ఏ సినిమా ఉన్నా దాని అడ్రస్ గల్లంతే. ఎందుకంటే 2 పెద్ద సినిమాలు, 2 స్టార్ హీరోల మధ్య ఎవ్వరొచ్చినా కలెక్షన్లు కష్టమే. అయితే ఆ ధైర్యం చేసేలా కనిపిస్తున్నారు నాగార్జున. కార్తీక్ తో నాగార్జున చేస్తున్న తన 100వ సినిమాని దసరా బరిలోకే దింపపోతున్నట్లు తెలుస్తోంది. దాంతో దసరా టైంలో కూడా కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. మరి ఈ కన్ఫ్యూజన్ కి చెక్ పెట్టి కరెక్ట్ రిలీజ్ డేట్లిచ్చేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒక పక్క పెద్ద సినిమాలు సమ్మర్లో రిలీజ్ చేద్దామా, దసరాకి రిలీజ్ చేద్దామా అని డైలమాలో ఉన్నాయి. మరోవైపు ఈ పంచాయతీ ఎప్పుడు తెగుతుందో, తమ సినిమాల్ని ఎప్పుడు రిలీజ్ చేద్దామా అని చిన్న సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. అసలు సమ్మర్లో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాలేంటి? చరణ్, చిరంజీవి, నాని సినిమాలు సమ్మర్కి రిలీజ్ అవుతాయా, పోస్ట్ పోన్ అవుతాయా అని ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు తెగితేనే కానీ ఆల్రెడీ సమ్మర్ అని రఫ్ గా రిలీజ్ సీజన్ అనౌన్స్ చేసిన సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసేది. అందుకే వెంకటేష్, త్రివిక్రమ్, ఆదర్శ కుటుంబం కూడా సమ్మర్లో రిలీజ్ అని చెప్పినా అసలు వీళ్లు ఏ విషయం తేలిస్తే కానీ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తోంది. వెంకటేష్ తో పాటు సూర్య, వెంకీ అట్లూరి మూవీ కూడా సమ్మర్లోనే రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఈ సినిమా స్టార్ట్ అయి ఆల్రెడీ 4-5 నెలలవుతున్నా ఇంకా సినిమాకు సంబంధించి ఎలాంటి గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేయలేదు. రిలీజ్ టైమును బట్టి అన్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేయాలని చూస్తోంది టీం. అంతేకాదు పెద్ద సినిమాలు రిలీజ్ కి లేని టైంలోనే ఈ సినిమా కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది. శర్వానంద్ సినిమా బైకర్ కూడా ఇక సమ్మర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మరో 15 రోజుల తర్వాత ఇక థియేటర్లకి డ్రై టైం నడుస్తుంది. బైకర్ యూత్ ని టార్గెట్ చేసి తెరకెక్కిస్తున్న సినిమా. లాస్ట్ డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన బైకర్ సినిమా ఇప్పటికే పోస్ట్ పోన్ అయింది. ఈసారి మాత్రం సమ్మర్లోకే మంచి డేట్ చూసుకుని రావాలని ట్రై చేస్తోంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా సమ్మర్లోనే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్ సెప్టెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన ఈ పీరియాడికల్ మిస్టిక్ యాక్షన్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ డిలేతో పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఉన్న సమ్మర్ సినిమాల ఇష్యూ ఓ కొలిక్కి వస్తేనే సంబరాల ఏటిగట్టు కూడా సమ్మర్కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇంకెన్నాళ్లు పోస్ట్ పోన్ చెయ్యాలో అని ఆలోచిస్తున్నారంతా. స్టార్ హీరోల సినిమాలుంటే చిన్న సినిమాలు రిలీజ్ చేయడం కష్టం. దాంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు చిన్న హీరోలు. అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ అన్ని సమ్మర్ దగ్గరకు వచ్చి ఆగుతున్నాయి. రిలీజ్ అనౌన్స్ చేసి తీరా డేట్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకొచ్చిన రిస్క్ అని రిలీజ్ పోస్ట్ పోన్ చేసిన సినిమా ఆల్కహాల్. అల్లరి నరేష్ లీడ్ రోల్లో ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆల్కహాల్ మూవీ జనవరి 1న రిలీజ్ అనౌన్స్ చేసింది. ఆ రోజు ఎక్కువ సినిమాలు ఉండడం ఆ సీజన్ కి ఆ జానర్ ఎక్కదు అని ఫీల్ అవడంతో ఆల్కహాల్ ని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసింది టీం. అయితే సమ్మర్ సినిమా విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఆల్కహాల్ కి మోక్షం ఎప్పుడా అని వెయిట్ చేస్తోంది టీం. కిరణ్ అబ్బవరం అప్కమింగ్ మూవీ కూడా ఇలా సమ్మర్ కి షిఫ్ట్ అయింది. చెన్నై లవ్ స్టోరీ టైటిల్ తో ఇంట్రెస్టింగ్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నిజానికి లాస్ట్ ఇయరే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది టీం.
దాంతో ఈ వ్యాలంటైన్ సీజన్లో సినిమా రిలీజ్ చేస్తారనుకున్నారంతా. కానీ అది కాస్త ఏకంగా సమ్మర్కి షిఫ్ట్ అయినట్టు అనౌన్స్ చేశారు. మరి సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో? సంవత్సరం నుంచి కొరియన్ కనకరాజు సినిమా ప్రోగ్రెస్ లోనే ఉంది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు సినిమా హారర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాని కూడా సమ్మర్లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు మొన్న మధ్య పోస్టర్లో హింట్ ఇచ్చింది టీం. అయితే ఇప్పటికే సమ్మర్ లిస్ట్ లో చాలా సినిమాలున్నాయి కాబట్టి వాటిని తప్పించి సేఫ్ డేట్ వెతుక్కుని ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.